భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో భారతీయులందరూ సమానం. భారతదేశ సంస్కృతి వివిధ దేశాలతో పోల్చుకుంటే భిన్నం. ఇలాంటి దేశభక్తి సూక్తులు ఎన్నైనా చెప్తాం. కానీ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలో సాధారణంగా పేద ప్రజలకు ఒక రూలు, ధనవంతులకు ఒక రూలు, లేదనుకుంటే ప్రభుత్వాలని బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించేటోళ్ళకి ఒక రూలు కొనసాగుతుందనే దానికి భారతదేశంలో ఇటీవల కాలంలో కొన్ని విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి ఒక డబ్బున్న వ్యక్తికి ఒక చట్టం వర్తిస్తే సాధారణ పేదవాడికి వేరే చట్టం వర్తించేటువంటి పరిస్థితి భారతదేశంలో నెలకొంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా ఒక వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ జంతువుల మీద ప్రేమతో ఒక కుక్కను కానీ ఒక పిల్లిని కానీ ఇట్లాంటి జంతువులు పెంచుకుంటే ఓకే. కానీ అదే కామన్ మ్యాన్ ఒక జింకను కానీ లేదనుకుంటే ఒక నెమళ్ళు కానీ పెంచుకుంటే అది చట్టరీత్యా నేరం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం కింద ఆయన ఇంటికి పోలీసులు కావచ్చు, లేదనుకుంటే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఆయన ఇంటికి క్యూ కట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు నిద్ర పెట్టే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి సందర్భంలో ముఖేష్ అంబానీ లాంటి ఒక వ్యక్తికి, తన కుమారుడికి కావాల్సినటువంటి ఒక అనంత్ అంబానీ లాంటి వ్యక్తికి 28,000 జంతువుల్ని సంరక్షించవచ్చు, లేదనుకుంటే ఒక దగ్గర పెట్టవచ్చు, లేదనుకుంటే అసలు జంతువుల్ని నిర్బంధించేటటువంటి హక్కు, లేదనుకుంటే దానికి ఇచ్చినటువంటి అనుమతులు ఎలా వచ్చాయి అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో దీనిపైన చాలామంది విశ్లేషకులు అలాగే మేధావులు కూడా ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి కామన్ మ్యాన్కి లేని రూలు ముఖేష్ అంబానీ లేదనుకుంటే ఆయన కుమారుడు అనంత్ అంబానీకి ఎలా ఉంటుంది, సో వారికి చట్టం చుట్టమా, పేదవాడికి చట్టం చట్టమేనా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, గుజరాత్లో జామ్నగర్ దగ్గరలో ఉన్నటువంటి వంతార్ అనేటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 28,000 జంతువులు, 28,000 జాతులు చెందినటువంటి జంతువులు చాలా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అది ఒక క్రియేటివిటీ ప్రాంతం. ఆ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూమిని సేకరించి అందులో వంతార అనేటువంటి ఒక నామకరణం చేసి దానిలో ఏదైతే చట్ట పరిధిలోకి వస్తున్నటువంటి జంతువులు, నెమ్మలు కావచ్చు, జింకలు కావచ్చు, పులులు కావచ్చు, లైక్ ఇలాంటి చాలా జంతువులు అందులో ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా వాళ్ళు సంరక్షిస్తున్నారా, లేదనుకుంటే వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలకు వాడుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది కూడా దేశంలో కలిగాయి. సో అలాంటి అంబానీకి ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి గుజరాత్ చెంది ఉంటే, అదే అంబానీ కూడా గుజరాత్ చెందినటువంటి వ్యక్తి. సో ఒకే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి రూల్స్ కానీ లేదా ఎటువంటి రెగ్యులేషన్స్ కానీ ఉండవా, లేదనుకుంటే అదేవిధంగా ఒక కుక్కను కానీ ఒక పిల్లిని కానీ లేదనుకుంటే ఏదైతే ఆ రిస్ట్రిక్టెడ్ జంతువులు ఉన్నాయో వాటన్నింటిని పెంచుకునే హక్కు కామన్ మ్యాన్కి లేదా అనే వేరియేషన్స్తో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పినట్టే, గుజరాత్లో ఉన్నటువంటి వంతార సంరక్షణ కేంద్రంపై ఇటీవల అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి, అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అదే జామ్నగర్లో ఉన్నటువంటి వంతార పైన ఒక కేసు వేశారు. ఎందుకంటే ఇక్కడ వన్యప్రాణి సంరక్షణను ఉల్లంఘించి కొన్ని జంతువులను తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధిస్తున్నారు, దీని వెనకతల ఒక రకమైనటువంటి స్కామ్ నడుస్తూ ఉందనేటువంటి ఒక పిటిషన్లో పోలీస్ కేసు ఫైల్ చేసి దానిపైన విచారణ చేపట్టాలనేసి ఒక కేసు ఫైల్ కూడా అయింది. సో ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి చట్టాన్ని చుట్టం కాదు, ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టానికి లోబడి ఎవరైతే అతిక్రమిస్తారో వారందరినీ కూడా శిక్షించాల్సి ఉంటుందనేటువంటి విధంగా ఆయన దాంట్లో పేర్కొని ఆయన ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి వంతారపై కేసు వేయడం జరిగింది. సో దాన్ని పోలీసులు స్వీకరించి దానిపై ఎఫ్ఐఆర్ వేసి దాని మీద జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. అక్కడ ఏం జరుగుతుంది, వంతారలో అసలు ఎందుకు ఇన్ని జంతువులు ఒకే దగ్గర నిర్బంధించాల్సి వచ్చింది, దీనివల్ల అల్టిమేట్గా అనంత్ అంబానీకి కానీ ముఖేష్ అంబానీకి కానీ ఏ లాభం చేకూరుతుంది, సో ఇట్లాంటి కేంద్రాలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనే దానిపైన విచారణ చేసి నిర్ణీత సమయంలో తనకి రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు వేసింది. సో ఇదంతా చూసినప్పుడు ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టు జాస్తి చలమేశ్వరరావు లేదనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, రూల్స్ భారతదేశం లాంటి విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో అందరికీ ఒకటే రూలు, అందరికీ ఒకటే పద్ధతి అనేటువంటి భారతదేశంలో ఇట్లాంటి వ్యత్యాసాలు లేదనుకుంటే ఇట్లాంటి పేద ధనిక మధ్య తేడాలు చూపించడం పట్ల ప్రతి ఒక్క కామన్ మ్యాన్లో కూడా ఒక రకమైనటువంటి విప్లవం మొదలయ్యి, ఒక రకమైనటువంటి క్వశ్చనింగ్ మొదలయ్యి, ఇలాంటి క్వశ్చన్ అన్నిటి కూడా బయటకు వచ్చి అది ధనవంతుడా, పేదవాడా, లేదంటే కూడా పొలిటీషియన్, సీఎం, పిఎం అనేది కూడా చూడకుండా ప్రశ్నించేటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నాయంటే, చట్టాన్ని ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తున్నామో, సో ఆ చట్టానికి ఎప్పుడైతే మనం తూట్లు పడుస్తున్నామో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటిది ఇటీవల కాలంలో ఇదే గుజరాత్లో ఉన్నటువంటి వంతార ప్రాంతాన్ని
నరేంద్ర మోడీ స్వతహాగా వెళ్ళి దాన్ని పర్యవేక్షించారు కూడాను. సో అక్కడ కూడా ఏదైతే దేశ భద్రతగా లేదా దేశ ఖ్యాతిని ఇమ్మడించే జంతువులు కావచ్చు, లేదంటే పక్షులు కావచ్చు, అదే వంతార ప్రాంతంలో ఉన్నాయి. సో అలాంటి ప్రాంతాల్లో నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి హోదాలో వెళ్ళి అక్కడ పరిశీలించి సందర్శించినప్పటికీ కూడా ఎటువంటి నియమ నిబంధనల పైన కానీ, లేదనుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి బ్యాక్ ఎండ్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కూడా ఏ విధమైనటువంటి ప్రశ్నించకుండా ఆయన తనకి ఒక తొత్తుగా వచ్చి పనిచేశారనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు వంతార పైన ఒక కమిటీ వేసి ఒక నివేదిక ఇవ్వాలనేది ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో, సో దాని పట్ల ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో, ఇంకా ఇక్కడ విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అదే గుజరాత్కి చెందినటువంటి 20 మంది లాయర్లు, 20 మంది అడ్వకేట్లు, 20 మంది న్యాయవాదులు కూడా దీని పట్ల సీరియస్గా విచారణ చేపట్టాలి. దీని వెనకతలు ఉన్నటువంటి రాజకీయం ఏంటి, దీని వెనకతలు ఉన్నటువంటి అవినీతి ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే వంతారలో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వంతార కేంద్రంగా చేసుకొని అక్రమంగా జంతువుల్ని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మేము జంతువులు సంరక్షిస్తున్నాం అనేటువంటి విధంగా చెప్పుకొని ఎక్కడైతే జంతువులు అక్రమంగా దొరుకుతాయో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ వంతరలో బంధిస్తూ ఉన్నారు. సో ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జంతువులు సంరక్షిస్తున్నామని బయటికి చెప్తూనే లోపల మాత్రం అక్రమంగా జంతువులను తరలించి విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి దీని వెనకతల పెద్ద మనీ లాండరింగ్ అనేటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుపుతున్నటువంటి విషయం. సో ఇలాంటి సందర్భాల్లో ఇందులోకి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వంతార ప్రాంతంపై వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా అది దాని వెనకాల ముఖేష్ అంబానీ ఉన్నాడా, లేదనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారా అనేది పక్కన పెడితే అసలు వాస్తవంగా ఆన్ గ్రౌండ్ అక్కడ ఏం జరుగుతుంది, వంతార లాంటి ప్రాంతంలో ఇన్ని వేల జంతువులు ఎలా సంరక్షించగలుగుతున్నారు, అసలు ఇన్ని వేల జంతువులు వివిధ రకాల పక్షులు కూడా ఆ ప్రాంతంలో ఎలాగే ఉండగలుగుతున్నాయి, వీటన్నిటిని ఎక్కడ సేకరిస్తున్నారు. సో దీని అంతటిపైన కూడా విచారణ చేపట్టి విచారణలో ఏ విధమైన రిపోర్ట్ వస్తే దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తెలియజేయాలి. దాని అనంతరం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీగా చెప్పడం జరిగింది. సో వంతార లాంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి అనుమతులు, ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే అనుమతులు, ఒక ఇంట్లో సాధారణ కామన్ మ్యాన్ పెంచుకోవడానికి లేని అనుమతి అన్ని వేల జంతువులు, అన్ని వేల జాతులకు సంబంధించిన పక్షులు ఎలా పెంచగలుగుతున్నారు, దానికి ఎలా నిధులు, ఎలా అనుమతులు ఇవ్వగలిగారు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసి దానికి ఇవ్వగలిగారు అనే దానికనే ప్రధానంగా ఇందులో చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి ఈ యొక్క ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ వంతార పైన ఏ విధమైన రిపోర్ట్ ఇస్తుందో, దీనికి సుప్రీంకోర్టు ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి.